పేరు మంకిన వీర్రాజు, తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరు మండలం సిడిపి గ్రామం అండి. అది మా ఊరంతా ఎక్కువ కంద పంటలు వేస్తాం, కంద అరటేనండి. ఈ లాస్ట్ 2 years కంద మార్కెట్ బాగుండటంలో రైతుకి మంచి దిగుబడులు బాగా వచ్చి లాభాలు బాగా రావటంలో ఎక్కువ శాతం 90% ఈ సంవత్సరం అంతా కంద మీద ఆధారపడ్డాడు రైతు అండి. ఈ కంద వచ్చేటప్పటికి దీని సమయం పంటకాలం 8 నెలల నుంచి 9 నెలలు ఉంటుందండి. అయితే మార్కెట్ని అనుసరించి 6 నెలల నుంచి స్టార్ట్ చేస్తారు తవ్వటం. ప్రస్తుతం మేము విత్తనం తీయటం అనేది టన్ను వచ్చేటప్పటికి మేము 48,000 కొన్నాం టన్ను. ఎకరానికి 5 నుంచి 6 టన్నులు వేస్తారండి. 5 నుంచి 7 టన్నుల దాకా వేస్తారు. రైతు ఓపికను బట్టి వేస్తూ ఉంటారు. 5 టన్నులు వేసింది 5 టన్నులు వేసినట్టే పండుద్ది, 7 టన్నులు అయితే 7 టన్నులు వేసినట్టే పండుద్ది అండి. పంట కూడా దుంపను బట్టే తూకం కూడా వస్తూ ఉంటుంది. ఇది 8 నెలల సమయంలో మేము 5 కోటాలు మందు వేస్తామండి. ఇంచుమించుగా ఎకరానికి 15 నుంచి 20 బస్తాలు వేస్తాం పిండి. ఎక్కువగా తడికి వాటర్గా ఎక్కువ కావాలండి ఈ పంటకి ఎక్కువ. ఈ వేసవకాలం వచ్చేసరికి ప్రతి వారం రోజులకు ఒకసారి తడేస్తూ ఉంటాం ఈ పంటకి. మంచి మా చుట్టుపక్కల ఏరియాకి మంచి ఆశాజనకమైన లాభమైన పంట అండి కంద పంట. ఎకరాకి దిగుబడి ఎంత వస్తుందండి? దిగుబడి వచ్చేసరికి ఎకరానికి 20 నుంచి 25 టన్నుల దాకా వస్తుందండి ఎకరానికి. రేటు కూడా లాస్ట్ 2 years మంచి రేటు ఉందండి. ఇంచుమించుగా టన్ను 40 నుంచి 50,000 అమ్మామండి ఎకరానికి మేము. దాని మీద రైతుకి ఖర్చులు పోయి 20 నుంచి అది ఎకరానికి ఖర్చులు పోయి 3 నుంచి 5 లక్షల ఆదాయం వచ్చింది. 3 నుంచి 5 లక్షల ఆదాయం వచ్చిన ఖర్చులన్నీ పోయి దాని మీద సంవత్సరం ప్రతి రైతు కూడా కన్న మీద అంతా ఆశ పెట్టుకుని ఎక్కువ పంట పండించారండి ఈ సంవత్సరం. మా ఈస్ట్ వెస్ట్ అంతా కూడా కంద పంట ఎక్కువ పండిస్తాను. మా ఈస్ట్ వెస్ట్ కూడా ఎక్కువ.